ఈ వీడియోలో ఇండోనేషియన్ హారర్ మూవీ చూడబోతున్నాం. ఈ మూవీ పేరు తెంబాంగ్ లింగ్సీర్. వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. మూవీ స్టార్టింగ్ లో ఒక ఆమె మ్యూజిక్ ప్లే చేస్తూ పాట పాడడం చూపిస్తారు. అలా కొద్దిసేపటి తర్వాత ఆ ఇంట్లోకి ఒక చెట్టు వేర్లు వస్తాయి. అప్పుడు ఆమె కాళ్ళు చేతులు పని చేయకపోతే గట్టిగా అరుస్తుంది. అప్పుడు హీరోయిన్ మాల వాళ్ళమ్మ దగ్గరకు వచ్చి ఏమైందని అడిగితే అక్కడ ఉన్న వేర్లు మాల కాళ్ళని చుట్టేస్తాయి. అప్పుడు హీరోయిన్ వాళ్ళమ్మ అక్కడ ఉన్న పెట్రోమాక్స్ లైట్ ని ఆ వేర్లపై వేస్తే అవి కాలిపోతాయి. ఇప్పుడు సృహ తప్పి పడిపోయిన హీరోయిన్ తో వాళ్ళమ్మ ఇలా చెప్తుంది, నేను చెప్పిన మాట గుర్తు పెట్టుకో అని. లింగ్ సింగ్ వింగ్ అని చెప్పి ఆమె ఆ మంటల్లో కాలి చనిపోతుంది. తర్వాత హీరోయిన్ నోట్లోకి చెట్టు వేరు వెళ్తుంది. ఆ తర్వాత హాస్పిటల్లో ఉన్న హీరోయిన్ మాలాని చూపిస్తారు. అక్కడికి మాలా వాళ్ళ మావయ్య గటోట్ అతని భార్య వస్తారు. అలాగే మాలా గొంతుకి ఇన్ఫెక్షన్ రావడం వలన ఆమె కొన్ని రోజులు మాట్లాడలేదని డాక్టర్ చెప్తాడు. ఇప్పుడు గటోట్ అలాగే అతని భార్య మాలాని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు. మాలా కొన్ని రోజులు మాట్లాడలేదు కాబట్టి గటోట్ వాళ్ళ కొడుకు బగాస్ హీరోయిన్ కి ఒక స్లేట్ ఇచ్చి ఏమైనా చెప్పాలనుకుంటే దీనిపై రాయమని చెప్తాడు. అలా గటోట్ వాళ్ళ ఇంటికి వెళ్లిన తర్వాత వాళ్ళింటి పని మనిషి రహమాని మాలాకి పరిచయం చేస్తారు. ఆ రోజు రాత్రి గటోట్ కొన్ని ఫొటోస్ చూస్తాడు. అవి అతను మొదటి భార్యతో ఉన్నప్పటి ఫొటోస్. అతని మొదటి భార్య చనిపోవడం వలన రెండవ పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇతను తెంబాంగ్ లింగ్సీర్ అనే బుక్ ని చూస్తాడు. ఆ బుక్ లో దెయ్యాలను కంట్రోల్ చేయడానికి అలాగే దెయ్యాలను పోగొట్టడానికి ఒక పాట ఉంటుంది. ఇప్పుడు అతని దగ్గరికి పని మనిషి వచ్చి ఆ మాలాని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావని అడిగితే వాళ్ళమ్మ చనిపోవడం వలన ఆమెను ఇక్కడికి తీసుకొచ్చానని చెప్తాడు. మనం దేనికోసమైతే భయపడుతున్నామో ఆ టైం దగ్గర పడిందని ఆమె కోపంగా చెప్తే అదంతా నేను చూసుకుంటానని గటోట్ అంటాడు. ఆ తర్వాత గటోట్ వాళ్ళ కూతురు ఇంటికి వస్తుంది. ఈమె పేరు దేశీ. మాలా వాళ్ళ ఇంటికి రావడం దేశీకి ఇష్టం ఉండదు. అప్పుడు దేశీతో వాళ్ళమ్మ ఎలా అంటుంది, చిన్నప్పుడు నువ్వు మాలాతో కలిసి ఆడుకునేదానివి, కానీ ఇప్పుడు నీకు మాలా అంటే ఎందుకు ఇష్టం లేదని అడిగితే చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు మాలా ఏదో భయంకరమైన పాటలు పాడేది, అలాగే ఆమె కొన్ని మంత్రాలు కూడా చదివేది, అందుకే నాకు మాలా అంటే ఇష్టం ఉండదని దేశీ అంటుంది. ఆ రోజు రాత్రి మాలాకి ఏదో సౌండ్ వినిపించి డోర్ దగ్గరకు వచ్చి చూస్తే ఎవరో డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అప్పుడు మాలా డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే సౌండ్ ఆగిపోతుంది. అదే టైంకి కానీ మాలా ఆ దెయ్యాన్ని చూడలేదు. అలాగే ఆ రూమ్ లో ఉన్న అద్దం దగ్గర మాలాకి రెండు మనిషి చేతులు కనిపిస్తాయి. అప్పుడు దగ్గరకు వెళ్లి చూస్తే ఆ చేతులు మాయమైపోతాయి. వెంటనే అద్దంపై ఉన్న క్లాత్ ని తీస్తే అద్దంలో మాలాకి దెయ్యం కనిపిస్తుంది. అప్పుడు మాలా వెనక్కి తిరిగి చూస్తే ఆ దెయ్యం దగ్గరకు వచ్చి ఆమె నీ కోసం వస్తుంది, లాంగ్ సీర్ వెంగ్ అని ఆ దెయ్యం మాలాతో అంటే మాలా భయపడుతుంది. అదే టైంకి అక్కడికి గటోట్ వాళ్ళ భార్య వచ్చి మాలాని తన రూమ్ లో పడుకోమని చెప్తుంది. మరోవైపు గటోట్ బుక్ చదువుతూ పడుకొని తర్వాత కళ్ళు తెరిచి చూస్తే అతను ఒక అడవిలో ఉంటాడు. అప్పుడు అతను భయంతో పైకి లేస్తే అతను కింద పడిపోయి కాలుకి గాయమవుతుంది. అలాగే ఇదంతా కూడా కలనే అనుకుంటాడు. అదే టైంలో అతనికి ఆ అడవిలో ఒక అమ్మాయి పాట పాడుతున్నట్టు వినిపిస్తుంది. అప్పుడు అతను ఆమె దగ్గరకు వెళ్లి చూస్తే ఆ దెయ్యాన్ని చూసి భయపడి కింద పడిపోతాడు. అప్పుడే అతనికి ఒక సమాధి కనిపిస్తుంది. తర్వాత అతను కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. ఇదంతా కూడా అతనికి వచ్చిన కలని అనుకుంటాడు. కానీ అతను అడవిలో ఉన్నప్పుడు కాలుకి దెబ్బ తగిలింది కదా, ఇప్పుడు ఆ కాలు నొప్పిగా ఉంటుంది. మరోవైపు అడవిలో ఉన్న మాలాని చూపిస్తారు. ఆమెకు కూడా ఒక పాట వినిపిస్తుంది. అలాగే ఆ పాట పాడుతున్న ఆమె మాలాకి కనిపిస్తుంది. అప్పుడు మాలా దగ్గరకు వెళ్లి చూస్తే ఆమె దెయ్యమని మనం అనుకుంటాము, కానీ ఆమె దెయ్యం కాదు. అదే టైంకి హీరోయిన్ నిద్రలేస్తుంది. అలాగే హీరోయిన్ కాళ్ళకి అడవిలోకి వెళ్లినట్టు మట్టి అంటుకుంటుంది. మరోవైపు దేశీ ఆమె ఇద్దరు ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకొస్తే వాళ్లలో ఒక ఆమె దేశీ వేసిన డ్రాయింగ్ చూసి ఈమె ఎవరని అడిగితే ఈమె ఎవరో నాకు తెలీదు, కానీ ఎప్పుడూ నా కలలోకి వస్తుంది, అందుకే ఆమె డ్రాయింగ్ వేశానని దేశీ చెప్తుంది. మాలాకి కలలో కనిపించింది కూడా ఈమెనే. మరోవైపు గటోట్ అలాగే పని మనిషి ఒక పెద్ద చెట్టు దగ్గరకు వెళ్తారు. మాలాని మీ ఇంటి నుంచి పంపించేయని, ఆమె ఇక్కడ ఉంటే చాలా ఘోరం జరుగుతుందని ఆమె గటోట్ తో చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి మాలా కలలో కనిపించిన ఆమె డ్రాయింగ్ వేసి పడుకుంటుంది. అప్పుడు మాలాకి ఏదో సౌండ్ వినిపించి పైకి లేచి చూస్తే ఆమెని ఒక దెయ్యం పట్టుకుంటుంది. అప్పుడు మాలా కళ్ళు తెరిచి చూస్తే అదంతా కలని అర్థమవుతుంది. ఆ తర్వాత రోజు ఉదయం గటోట్ అతని భార్యకి ఒక విషయం చెప్పాలని ఆమెని వాళ్ళింట్లో ఉన్న ఒక సీక్రెట్ రూమ్ కి తీసుకువెళ్తాడు. ఆ రూమ్ లో ఎవరో చేతబడి చేసినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు గటోట్ కంజాంగ్ రాతో అని మంత్రాలు చదువుతాడు. ఆ
ఆ ఫోటోలో ఉన్న భయంకరమైన రూపానికి ఎందుకు పూజలు చేస్తున్నావని అతని భార్య అడిగితే ఆ ఫోటోలో ఉన్నదే కంజాంగ్ రాతో అని అతను అంటాడు. అలాగే ఆమెకి ఇంకా అర్థమయ్యేలా చెప్పడానికి ఆమెని ఒక ప్లేస్ కి తీసుకువెళ్లి కంజాంగ్ రాతో అనే సాతాను వలన మనకి ఇంత ఆస్తి వచ్చిందని, నాకు కావలసినంత డబ్బు ఇచ్చినందుకు నేనిప్పుడు సాతాన్కి కావాల్సింది ఒకటివ్వాలని చెప్తాడు. అలాగే వీళ్ళింట్లో పనిచేసే బామ్మ ఉంది కదా, ఆమె చేతబడి చేసే ఒక మాంత్రికురాలు. ఆమె ద్వారానే ఘటోట్ సాతాన్కి పూజలు చేసి డబ్బులు సంపాదించాడు. ఇప్పుడు ఆ బామ్మని చూపిస్తారు. ఆమె ఘటోట్ వాళ్ళ ఇంటి పక్కన ఉన్న చెట్టు దగ్గరకు వెళ్లి ఆ సాతాన్కి పూజ చేస్తుంది. మరోవైపు ఆ సాతాన్ నీకు ఇంత ఆస్తి ఇచ్చినందుకు నువ్వు ఆ సాతాన్కి ఏమిస్తానని ప్రామిస్ చేశావని ఘటోట్ ని అతని భార్య అడిగితే, నా పిల్లల్లో ఒకరి ఆత్మని ఇస్తానని సాతాన్కి ప్రామిస్ చేశానని అతను చెప్తాడు. అయితే ఇప్పుడు మన ఇద్దరి పిల్లల్లో ఎవరి ఆత్మని సాతాన్కి ఇవ్వబోతున్నావని అతని భార్య అడిగితే, మాలా ఆత్మని సాతాన్కి ఇస్తానని చెప్పానని ఘటోట్ అంటాడు. మాలా మన కూతురు కాదు కదా అని ఆమె అంటే, ఇప్పుడే అతను మాలా అలాగే దేశీ ఇద్దరు ట్విన్స్ అని చెప్తాడు. మాలా అలాగే దేశీ ఘటోట్ మొదటి భార్యకు పుట్టిన పిల్లలు. వీళ్ళిద్దరూ పుట్టినప్పుడు ఘటోట్ మాలాని తన చెల్లికి ఇచ్చేశాడు. ఎందుకంటే మాలా ఇతనికి దూరంగా ఉంటే కంజాంగ్ రాతో సాతాన్ నుంచి తప్పించుకోవచ్చు. కానీ 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాలా ఆత్మని పట్టుకెళ్లడానికి కంజాంగ్ రాతో సాతాన్ వచ్చిందని చెప్తాడు. అలాగే మాలాని సాతాన్ నుంచి కాపాడడానికి ఇంటికి వెళ్తారు. మరోవైపు మాలా ఆ ఇంట్లో ఉన్న ఒక రూమ్ లోకి వెళ్తే అక్కడ ఆమెకి ఒక దెయ్యం కనిపిస్తుంది. అలాగే మాలాకి ఒక పేపర్ ఇచ్చి దెయ్యం అక్కడ నుంచి మాయమైపోతుంది. మరోవైపు దేశీ ఫ్రెండ్స్ ఘటోట్ పూజ చేసే రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న సాతాన్ ఫోటోని చూస్తుంటే ఆ సాతాన్ చెయ్యి బయటకు వస్తుంది. ఆ చేతిని చూసి భయపడిన వీళ్ళు దేశీ దగ్గరకు వెళ్లి మీ ఇంట్లో దెయ్యం ఉందని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతారు. మరోవైపు ఆ ఇంట్లో పనిచేసే బామ్మ ఇంటి పక్కన ఉన్న చెట్టు దగ్గరకు వెళ్లి పూజ చేస్తే ఆ చెట్టు నుంచి వేర్లు బయటకు వచ్చి ఆమెని లాక్కెళ్లిపోతాయి. మరోవైపు దేశీ దగ్గరకు ఆమె బాయ్ ఫ్రెండ్ వస్తాడు. అలాగే అక్కడ నుంచి వెళ్లిపోయిన దేశీ ఫ్రెండ్స్ దారి తెలియక అడవిలోకి వెళ్లిపోతారు. అప్పుడు బామ్మ చేతిలో కత్తి పట్టుకుని వీళ్ళని చంపడానికి ట్రై చేస్తుంది. అప్పుడు వీళ్ళు ఆ బామ్మ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. మరోవైపు మాల ఘటోట్ రూమ్ లోకి వెళ్లి చూస్తే అక్కడ ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ లో ఉన్న ఫొటోస్ చూస్తే వాటిలో ఘటోట్ మొదటి భార్య ఫోటో ఉంటుంది. అలాగే మాలాకి కలలో కనిపించేది కూడా ఆమె అని తెలుస్తుంది. ఆ తర్వాత చూస్తే బుక్ లో ఒక పాట ఉంటుంది. అలాగే మాలా దగ్గర ఉన్న పేపర్ మొక్క కూడా ఆ బుక్ లోదే. ఈ పాట పాడితేనే దెయ్యాలు మాయమవుతాయి. మరోవైపు అడవిలో ఉన్న దేశీ ఫ్రెండ్స్ ని ఆ బామ్మ చంపేస్తుంది. ఆ బామ్మ బాడీలోకి సాతాన్ వెళ్లి వీళ్ళందరినీ చంపేస్తుంది. మరోవైపు దేశీ బాయ్ ఫ్రెండ్ కి కిచెన్ లో ఏదో సౌండ్ వినిపించి దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడ బామ్మ దేశీ ఫ్రెండ్స్ బాడీని కట్ చేస్తుంది. అప్పుడు అతను బామ్మ దగ్గరకు వెళ్తే బామ్మ అతన్ని కూడా చంపేస్తుంది. మరోవైపు మాలాకి ఆమె పుట్టినప్పుడు ఏం జరిగిందనేది కనిపిస్తుంది. దేశీ అలాగే మాలా పుట్టినప్పుడు బామ్మ ఘటోట్ తో ఎలా అంటుంది, నీకు పుట్టిన బేబీని సాతాన్కి బలి ఇస్తానన్నావు కదా, ఇప్పుడు నీకు ట్విన్స్ పుట్టారు కాబట్టి సాతాన్కి ఒక బేబీని బలి ఇచ్చేయని బామ్మ అంటుంది. అప్పుడు ఘటోట్ ఒక బేబీని సాతాన్కి ఇవ్వడానికి రెడీ అవుతాడు. అదే టైంకి అక్కడికి చెట్టు వేర్లు వచ్చి ఆ సాతాన్ బేబీని పట్టుకెళ్లడానికి ట్రై చేస్తుంటే మాలా వాళ్ళమ్మ సాతాన్కి అడ్డుపడుతుంది. అప్పుడు సాతాన్ ఆమెని చంపేస్తుంది. ఇప్పుడే ఘటోట్ వాళ్ళ నాన్నని మాలాకి తెలుస్తుంది. వెంటనే మాలా దేశీ దగ్గరకు వెళ్లి మనిద్దరం ట్విన్స్ అని చెప్తే దేశీ ఈమె చెప్పింది నమ్మదు. అలా వెనక్కి వెళ్లి దేశీ మాయమైపోతుంది. అలాగే మాలా దెయ్యాల ప్రపంచానికి వెళ్లిపోతుంది. మరోవైపు ఘటోట్ అలాగే అతని భార్య ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో మొత్తం చెట్టు వేర్లు ఉంటాయి. మాలా అలాగే దేశీ ఎక్కడ ఉన్నారని చూస్తే వాళ్ళని చెట్టు వేర్లు చుట్టేసి ఉంటాయి. అలాగే సాతాన్ హీరోయిన్ ని చంపడానికి దగ్గరకు వస్తుంది. అప్పుడు మాలా బుక్ లో చదివిన పాటని పాడితే ఆ సాతాన్ మాలాని వదిలి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మాలా దెయ్యాల ప్రపంచం నుంచి బయటకు వచ్చేస్తుంది. అలాగే ఆ ఇంట్లో ఉన్న చెట్టు వేర్లన్నీ మాయమైపోతాయి. ఈ విధంగా ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది.